డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం తొలి రోజు తెల్లవారుజాము నుండి స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలు, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలు, వట్టివేళ్లతో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు హరిప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి కన్నుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి రజక జట జూటం అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తొలి రోజు దాత చిక్కాల చౌదరయ్య తాతాజీ పూజా కార్యక్రమం నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మల చిన్న మాట్లాడుతూ కార్తీక మాసం 4 రోజుల పాటు అన్నప్రసాద వితరణ జరపనున్నామని, దానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరామ్, కలదండి సురేష్, కరి పాపారావు, ఎం సూర్య, గంగాధర్, ఏ పార్వతి, వీరంరెడ్డి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమారి, వరలక్ష్మి, శంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి గుడిలో ఈ రోజు నుంచి కార్తీక మాస భోజనాలు స్టార్ట్ చేసాం. అన్నదాన కార్యక్రమం ఈ 4 రోజులు కూడా జరుగుతుంది. ఈ అన్నదానం జరగడానికి చాలామంది దాతలు ముందుకొచ్చి ప్రతిరోజు వాళ్ళ సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ గుడి తరపున, కమిటీ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజులు మా భానుగుడిలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు మరి మొదటి రోజు చిక్కాల తాతాజీ గారు మరి వారు 10,000 మందికి ఆయన భోజనం పెట్టారండి. అలాగే ప్రతిరోజు కూడా 4 రోజులు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఈ కమిటీ సహకరించిన అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.